హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు జూలై 2 ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి. సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది, చూడండి, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆ పోలీసులు అయితే వర్ధన్ గారి ఫోటో పట్టుకొని ఇంటికి వచ్చారు. అప్పుడు బాలుని ఎంక్వైరీ చేస్తుంటే రోహిణి విద్యలో ఆ ఫోటోని చూస్తారు. మళ్ళీ బాలుని చూడమంటారు. అప్పుడు రోహిణి విద్య ఫోటో చూస్తారు. ఇంతలో ఎస్ఐ పక్కనే ఉన్న కానిస్టేబుల్తో, సార్ కోమాలో ఉన్నవాడి నెంబరు ఇంకో నెంబర్కి చాలాసార్లు ఫోన్ కాల్స్ వెళ్ళాయి సార్ అంటూ ఫోన్ అందిస్తాడు. వెంటనే మనోజ్ ఆ నెంబర్కి చేస్తే వాడి వివరాలు తెలిసే అవకాశం ఉంది కదా సార్, ఒకసారి చేసి చూడండి అంటాడు. అవును, ఆ నెంబర్ చెప్పండి, అతడి గురించి వివరాలు తెలిసి ఉండొచ్చు అంటాడు బాలు కూడా. ఏంటమ్మా వాడి దగ్గర నీ నెంబర్ ఎందుకు? అప్పుడు పోలీసులు ఫోన్ చేయగానే రోహిణి ఫోన్ అయితే మోగుతుంది. అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంటమ్మా రోహిణి వాడి నెంబర్ నీ దగ్గర ఉంది ఏంటంటే కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనోజ్ కూడా రోహిణి ఏంటది వాడెవడి దగ్గర నీ నెంబర్ ఉండటం ఏంటి అంటాడు మనోజ్ బిత్తరపోతూ. బాలు సత్య అంతా అనుమానంగానే చూస్తారు. అంటే వాడు ఇప్పుడు పోలీసులు అంటారు, అంటే వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది అని అంటాడు ఎస్ఐ. అప్పుడు సత్యం అంటాడు, ఏంటమ్మా ఇదంతా ఏం జరుగుతుంది ఇంట్లో అని అంటాడు. అప్పుడు వాడి దగ్గర నీ నెంబర్ ఎందుకు ఉంది, ఈ పార్లర్ అమ్మ నెంబర్ ఎందుకు ఉంది అంటాడు బాలు. వెంటనే రోహిణి ఎస్ఐ దగ్గరికి వచ్చి, అవును అదే నెంబర్ నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి అంటుంది కావాలని. ఏంటమ్మా నువ్వు అనేది అంటుంది ప్రభావతి షాక్ అవుతుంది. వాడెందుకు నీకు అన్నిసార్లు కాల్ చేశాడంటూ మనోజ్ కోపంగా అడుగుతాడు. అప్పుడు రోహిణి అంటుంది, వాడు చేయలేదండి, అతడి భార్య అనుకుంటా ఆవిడ చేసింది అంటూ రోహిణి అయితే లేడీస్ చేశారా అంటాడు ఎస్ఐ. అవును, ఆవిడేదో పెళ్ళికి వెళ్ళాలట, నాకు బ్యూటీ పార్లర్ ఉంది కాబట్టి మేకప్ చేయాలని నాకు కాల్ చేసింది. ముందు నేను పట్టించుకోలేదు, అయినా చాలాసార్లు కాల్ చేసేసరికి లిఫ్ట్ చేశాను. ఇవాళ నా పెళ్లి జరుగుతుంటే నేను వచ్చి ఎలా మేకప్ చేస్తానని కోప్పడి తిట్టి ఫోన్ పెట్టేశాను. అయినా వదలకుండా నేనున్న చోటుకి వచ్చి మేకప్ వేయించుకుంటానని కాల్ చేశారు. అలాగే ఇంకా నేను ఫోన్ పెట్టేశాను, అంతే, అంతకుమించి నాకేం తెలియదు అంటూ రోహిణి అయితే కవర్ చేసింది. వెంటనే విద్య కూడా రోహిణి పక్కకొచ్చి, ఆ ఫోనా, ఆవిడ నేను కూడా లిఫ్ట్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను అంటుంది కవర్ చేస్తూ. అయితే ఇతడు ఎవరో మీకు నిజంగానే తెలీదా అంటాడు ఎస్ఐ. ఊహు అంటుంది రోహిణి. వెంటనే ఎస్ఐ, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావంటే, అతడు కోమాలో నుంచి బయటకు వచ్చే వరకు అతడు తన వాళ్ళను కలుసుకోకుండా పోతాడు. మళ్ళీ ఈ ఫోటో చూడండి, మీ రెగ్యులర్ కస్టమర్ భర్త ఏమో అంటూ పోలీసులు వర్ధన్ ఫోటోని మరోసారి రోహిణికి అయితే చూపిస్తారు. అప్పుడు ఈసారి ఆ ఫోటోని మనోజ్ చూస్తాడు. వాడిని మనోజ్ వెంటనే గుర్తుపడతాడు, షాక్ అవుతాడు. వెంటనే మనోజ్ వాడెవడో చెప్పే ప్రయత్నం చేస్తూ రోహిణి అని అంటాడు. వెంటనే రోహిణి ఆగు అన్నట్లుగా చూసి, నిజంగానే అతడెవరో తెలియదండి అంటుంది ఎస్ఐతో. అయినా వాడు కాల్ చేస్తే దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం నా కోడలికి ఏముంది అంటుంది ప్రభావతి. దాంతో ఎస్ఐ ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి అనేసి మిగిలిన కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు మధ్యలో ఇట్లా రవి అంటాడు, ఇట్లా ఫోన్ చేస్తుంటే, అన్నయ్య నీకు చెప్పలేదా వదినా అంటే, అప్పుడు రోహిణి అంటుంది, నేను కాల్ చేసి మనోజ్ చెప్పడానికే ఫోన్ చేశాను, కానీ అప్పుడు మామయ్య గారు ఫోన్ లాక్కున్నారు. అప్పుడు మామయ్య గారు అంటారు, ఏంటమ్మా ఫోన్ నీదేనా, నేను ఇంకెవరో అనుకొని లాక్కున్నానమ్మా అని అంటాడు. అయినా వాడు కాల్ చేస్తే దాచిపెట్టాల్సిన అవసరం నా కోడలికి ఏమిటంటుంది ప్రభావంతో ఎస్ఐ క్షమించండి అనేసి మిగిలిన కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక అంతా లోపలికి నడుస్తారు. ఇంతలో బాలు నాకు ఎక్కడో తేడా కొడుతుందే అంటాడు. అప్పుడు ప్రభావతి ఏంట్రా నీ బాధ అంటాడు. ఏంట్రా నీ బాధ అని మనోజ్ అంటాడు. నా క్యాబ్ ఎక్కిన నెంబర్ నుంచి పాలరమ్మకు అన్ని కాల్స్ రావడం నిజంగా నాకు జీర్ణం కావడం లేదే అంటాడు బాలు. అవునన్నయ్య, వదినకు అన్ని కాల్స్ ఒకే నెంబర్ నుంచి వస్తుంటే నువ్వు అడగలేదా, నీతో ఏం చెప్పలేదా అంటాడు రవి. వెంటనే రోహిణి, అదేంటి అలా అంటారు, మనోజ్కి ఈ విషయం చెప్పడానికి పెళ్లిలో విద్యతో కబురంపారు, నా దగ్గరికి రమ్మని రాలేదు, ఆ తర్వాత కాల్ చేశాను, అప్పుడేమో మామయ్య గారు ఫోన్ లాక్కున్నారట, అందుకే నేను చెప్పలేకపోయాను మనోజ్కి అంటూ అందరూ నమ్మేలా కవర్ చేసింది రోహిణికి, బాగా కవర్ చేసింది. వెంటనే బాలు, ఏమమ్మా ప్రభావతమ్మ ఇప్పుడు చెప్పు, ఇందాక పోలీసులు రాగానే ఎన్ని మాట్లాడినావు, కానీ ఇప్పుడు తెలిసిందా నేను పనే చేశానని అంటాడు ప్రభావతితో. అప్పుడు మీనా అంటుంది, అత్తయ్య మీరు మీ అబ్బాయిని అర్థం చేసుకుని తింటేనా, తను ఏ తప్పు చేయడం చెప్తున్నా వినకుండా మాటలు అన్నారు అంటుంది మీనా కాస్త కోపంగా. అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంటి నోరు లేస్తుంది అంటూ రెచ్చిపోతుంది. నువ్వెందుకు నాకు సమాధానం చెప్తున్నావు అంటూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. వెంటనే రోహిణి,
మీ నాన్నది కరెక్టే కదా అత్తయ్య, బాలు చాలా మంచి పని చేశాడు అంటే మీనా ఏమంటుందంటే ఒక ఆడపిల్ల జీవితం కాపాడటానికి ఇతను ఇలా చేశాడు కానీ మా ఆయన చాలా మంచోడు అది ఇదని చెప్తుంది. అప్పుడు రోహిణి మీ నాన్నది కరెక్టే కదా అత్తయ్య, బాలు చాలా మంచి పని చేశాడు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు, నిజంగా వాడు ఆ అమ్మాయిని ఎంత కంగారు పెట్టాడో ఎంత నరకం అనిపించాడో కదా అంటూ బాలుని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది రోహిణి. దాంతో ప్రభావతి శాంతిస్తుంది. ఇంకా ఈ విద్యారోహిణి అప్పుడు రోహిణి అంటుంది అత్తయ్య వాష్రూమ్కి వెళ్ళాలి, ఎక్కడుంది రూమ్ అంటే అటు వెళ్ళమ్మని విద్యారోహిణి పక్కకెళ్ళి వద్దన్ గురించి మాట్లాడుకుంటారు. వెంటనే విద్య నువ్వు కంగారు పడకూడదు పరిస్థితి అంటే నువ్వు ఎందుకు అట్లా కంగారు పడి దొరికిపోతావు అంటే నేనేమన్నా ఆర్టిస్ట్నా, నేను దాచుకోవడానికి ఎంత టెన్షన్ పడుతున్నానో నాకు తెలుసు నీకేం తెలుసు అని అంటుంది. అప్పుడు విద్య నువ్వు కంగారు పడకు, వాడి పరిస్థితి ఏంటో ఆసుపత్రికి వెళ్ళి తెలుసుకుంటాను అని విద్య ఆసుపత్రికి వెళ్ళి కాల్ చేస్తుంది. కాల్ చేసి గుడ్ న్యూస్ రోహిణి, వాడు కోమాలోకి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు, డాక్టర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నారు, కంగారు పడకుండా మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయంటుంది విద్య. దాంతో పొంగిపోతుంది రోహిణి. ఆ తర్వాత అయితే ఇంకా రోహిణి ఆ వార్త విన్న తర్వాత కిందకి దిగి వచ్చి వాళ్ళ అత్తయ్య గారిని కౌలించుకొని చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. ఎందుకమ్మా ఇంత సంతోషం అంటే నాకు అమ్మున్నా కూడా ఇంత బాగా చేసేది కాదు, మీరే అమ్మ నాన్న ఇవన్నీ చూసుకున్నారు, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అంటుంది. అప్పుడు మనోజ్ అంటాడు చూడమ్మ రోహిణి రాగానే నీ దగ్గర మార్కులు కొట్టేసింది అంటాడు. అప్పుడు పెళ్లిలో ఇంకా ప్రభావతి అయితే కొంతమంది ఉన్నారు, ఆ బాలుగాడి పెళ్లిలో ఎన్ని తలవంపులు అన్ని చేసి జ్యేష్ఠాదేవిని తీసుకొచ్చి నా మీద కూర్చోబెట్టారు అది ఇది అంటుంది. అప్పుడు ప్రభావతి అంటుంది చూసారా నా కోడల మొహంలో లక్ష్మీ కళ ఎలా ఉట్టిపడుతుందో అంటే అప్పుడు సత్యం అంటాడు ఏదో అంటాడు సంథింగ్. అప్పుడు ఆ పిల్ల అయితే నవ్వుతుంది. ఇంకా తర్వాత శాంతి ముహూర్తం పెట్టించాలి అని ప్రభావతి సత్యంతో చెప్తుంది. అప్పుడు సత్యం ఏమో వాళ్ళ పుట్టింటోళ్ళ దగ్గర నుండి చూసుకోవాలి కదా అంటాడు. అప్పుడు రోహిణి ఏమో మా అమ్మ చన్ని దగ్గర నుండి చూసుకుంటుంది అత్తయ్య గారు అంటుంది. ఇక్కడతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసిన తర్వాత ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.